Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the Nick Kuzicic, how he was started his life without no arms and no legs. Let's see what happened to Nick Kuzicic, what he done in his life. So, water sports aren't Nick only thing. He also played golf with a club tucked under his chin. And he's a huge fan of the English Premier League. So let's see that first of all they mentioned, see water sports aren't Nick's only thing. So first of all, did you see what he was doing? Nicholas is here. What he was doing? He's swimming he's doing swimming. So in the water sports he plays golf. He plays golf with a club. Tucked under his chin. అంటే ఇలా తన chin కింద సపోర్ట్ గా పెట్టుకొని గోల్ఫ్ ఆడేవాడు ఇతను. సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. మనకి ఇక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగే తన ఫుట్బాల్ యొక్క ఫ్యాన్ తననే కాబట్టి ఏమంటున్నాం ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ గా కన్సిడర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ అబౌట్ హిస్ లైఫ్. సో లెట్స్ సీ నో అబౌట్ హిస్ లైఫ్. His parents decided not to send him to a special school. A decision he said was very hard for him, but which may have been the best decision they could have made for him. చూడండి, his parents decided not to send him a special school. ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు స్పెషల్ స్కూల్ కి అతను అసలు పంపించకూడదు. We should not send him a special school. అంటే స్పెషల్ స్కూల్ అంటే ఏంటి? Because he is a physically disabled person. Physical disabled person. ఇతను ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్ కాబట్టి ఏమైంది ఇక్కడ అతన్ని ఒక స్పెషల్ స్కూల్ కి పంపించాలనుకోలేదు. ఏ డిసిషన్ హీ సైడ్ ఇస్ వెరీ హార్డ్ ఫర్ హిమ్. అంటే నార్మల్ స్కూల్స్ కి, అంటే ఇప్పుడు నార్మల్ గా అన్ని ఫిజికల్ గా బాగున్న వాళ్ళు ఏ స్కూల్స్ కి అయితే వెళ్తారు అలాంటి స్కూల్స్ కి నిక్ కుజిసిక్ కి పంపించాలని ఎవరనుకుంటున్నారు? నిక్ పేరెంట్స్. బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డిసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. తన లైఫ్ లోనే ఒక బెస్ట్ డిసిషన్ ఏంటంటే అతన్ని స్పెషల్ స్కూల్ పంపించింటే అతని యొక్క క్యారెక్టర్స్ కానీ తన యొక్క యాటిట్యూడ్ కానీ ఒకే విధంగా మారిపోయింది. అంటే నేను ఇలాగే ఉండాలి సొసైటీలో, బికాస్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ద ఆర్మ్స్ అండ్ లెగ్స్, ఐ నీడ్ టు బి డూ లైక్ దిస్, ఐ వాంట్ టు టేక్ దిస్ అండ్ ఎవ్రీథింగ్ హాస్ లైక్ దిస్ అని మాత్రమే నేను అనుకోవాలి. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అందరితో ఈక్వల్ గా నేను కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఆర్మ్స్ లేదు అంటే నాకు ఆర్మ్స్ లేదు, లెగ్స్ లేదు, బట్ ఈక్వల్ టు ఎవ్రీవన్ అని తెలియజేయడానికే వాళ్ళ మదర్ ఏం చేశారు, ఒకే స్కూల్లో అంటే స్పెషల్ స్కూల్ కి కాకుండా నార్మల్ స్కూల్ కి పంపించడం అనేది జరిగింది. When Nick was born, his father was so shocked that he left the hospital. So ఇక్కడ చూడండి, when Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. His distracted mother couldn't bring herself to hold himself until he was 4 months old. ఇక్కడ చూడండి, when Nick was born, వాళ్ళ నాన్న ఏం చేశాడు? Shocked. What is being on shocked? Because he is not having no arms and no legs. No arms and no legs. He born with trousseau. Is born with trousseau. కాబట్టి ఏమైంది? చాలా భయంతో బాధపడ్డాడు. హాస్పిటల్ రూమ్ టు వామిట్. తొందరగా బయట వెళ్ళిపోయి తనకి వామిటింగ్ వచ్చేసింది తన కొడుకు నా విధంగా చూసిన వెంటనే. డిస్ట్రాక్ట్ మదర్ అంటే చాలా బాధతో అసలు ఏమవుతుంది ఆ యొక్క సిచ్యువేషన్ లో నేనేం చేయాలి అసలు కూడా అర్థమే కావడం లేదు. సో మదర్ కుడెంట్ బ్రింగ్ హర్సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హి వాస్ 4 months old. చూడండి, తనకి 4 months వచ్చేంత వరకు కూడా వాళ్ళ మదర్ అసలు తనని ముట్టుకోనే లేదు. అంటే అతను ఎలాంటి బాధని ఎక్స్ప్లెయిన్ చేశాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నిక్ కుజిసిక్ పుట్టిన వెంటనే హీఈస్ నాట్ హ్యావింగ్ ద ఆర్మ్స్ అండ్ లెగ్స్. కాబట్టి ఏమైంది, వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ చాలా భయపడ్డారు. సో ఫాదర్ ఈస్ లుకింగ్ వెరీ షాక్డ్. చాలా షాక్ అయ్యాడు. అలాగే వాళ్ళ మదర్ అసలు వి కుడెంట్ హోల్డ్ హర్ చైల్డ్ విత్ ఇన్ 4 months. అంటే 4 నెలల వరకు కూడా వాళ్ళ బిడ్డని ఆమె ఎత్తుకోవడం అనేది జరగలేదు. సో ఇక్కడ చూడండి, his disability came without any medical explanation. చూడండి, his
without any medical explanation. A rare occurrence called scopomelia. And Nick and his parents spent many years asking why this cruel thing would happen to them. My mother was a nurse and she did everything right during pregnancy, but she still blamed herself, he said. It was really disability. What the type of disability he had? Without arms and without legs. So ఆ యొక్క డిసేబిలిటీ అనేది ఎందుకు వచ్చింది వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏమని అర్థము అసలు ఆ మెడికల్ ఎక్స్ప్లెనేషన్స్ లేకుండా అసలు ఇలా ఎలా వచ్చింది అలాగే నా యొక్క బిడ్డకి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది అనేసి వాళ్ళ మదర్ చాలా బాధపడింది. సో ఏ రేర్ అకరెన్స్ కాల్డ్ యాస్ కోకోమెలియా అంటే ఆ యొక్క డిసీజ్ ని ఏమని కన్సిడర్ చేశారంటే కోకోమెలియా. ఏమని కన్సిడర్ చేశారు? కోకోమెలియా. అండ్ నిక్ అండ్ హిస్ పేరెంట్స్ స్పెండ్ మెనీ ఇయర్స్ ఆస్కింగ్ వై దిస్ క్రూయల్ ట్రిక్. అంటే నిక్ అలాగే వాళ్ళ పేరెంట్స్ ప్రతిసారి కూడా అడుగుతున్నారు వై దిస్ క్రూయల్ ట్రిక్ వుడ్ హ్యాపెన్ టు దెమ్. క్రూయల్ ట్రిక్ అంటే అసలు ఊహించని ఒక థింగ్. ఎందుకు నాకు మాత్రమే ఇలా అనిపించింది, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మాకైతే అసలు ఇంతవరకు అర్థమే కావడం లేదు. సో my mother was a nurse. She did everything right during pregnancy, but still blamed herself, he said. Blamed అంటే తన మీద వేసుకోవడం. నేనే నా ప్రెగ్నెన్సీ టైంలో ఏదో తప్పు చేశాను, అందుకే నాకు ఇలాంటి బిడ్డ పుట్టాడు అనేసి ఆమె బాధపడుతూనే ఉంది. ఇంకొకటి షీఈ్ ఎ నర్స్ కదా, నిక్ మదర్ యాజ్ ఎ నర్స్, బట్ షీ నో ఎవ్రీథింగ్ రైట్స్ అంటే ఆమెకు అన్ని తెలిసింటాయి. సో ఏ విధంగా తెలిసింటాయంటే అది ఏది మంచి ఏది చెడు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా ఉండాలి అన్ని తెలిసినా కూడా ఎందుకు అలాంటి బిడ్డ పుట్టాడు అనేసి ఇంకా ఆమె బాధపడుతూనే ఉంటుంది. ఇట్ వాస్ సో హార్డ్ ఫర్ దెమ్ టు బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. What is the meaning of independent? We should not make the person as a dependent because he is not having the arms and legs. So we can consider he is a dependent person, right? So we should not consider he is a dependent person. He is a independent person. The parents decided to make a person as an independent. He need to do his things, everything himself. అంటే ప్రతి ఒక్క పనిని అతనే చేసుకోవాలనేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వల్లే అతను ఇండిపెండెంట్ గా మారాడు అనేసి ఇక్కడ నిక్ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ యొక్క లెసన్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఈ యొక్క పారాగ్రాఫ్స్ లో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.